హైదరాబాద్లో జింక మాంసం కలకలం రేపింది. టోలీ చౌకీలోని జింక మాంసం అక్రమ రవాణాను ఛేదించారు అధికారులు. మ్యాబిన్ క్లాసిక్ అపార్ట్మెంట్ దగ్గర సోదాలు చేశారు. హైదరాబాద్కు జింక మాంసం ఎక్కడి నుంచి వస్తోంది, సిటీ శివారు ప్రాంతం నుంచా లేదా జిల్లాల నుంచి వేటగాళ్లు జింకలను వేటాడుతున్నారా అనేది దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దేశంలో జింక మాంసం నిషేధం, అమ్మకూడదు, తినకూడదు. ఇది జాతీయ రూల్. అయితే ఇప్పుడు జింక మాంసం చాలా ఈజీగా హైదరాబాద్లో దొరకడం కలకలం రేపుతోంది. డబ్బుల కోసం అడవి జంతువులను వేటాడుతున్నారు కొంతమంది. ఈ ఘటన హైదరాబాద్ టోలీ చౌకీలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దగ్గర జింక మాంసం అమ్మకాల వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని గుర్తించారు పోలీసులు. ఈ దందా ఎప్పటి నుంచి జరుగుతుంది, దీని వెనుక ఎవరున్నారు అనే దానిపై ఎంక్వైరీ స్టార్ట్ చేశారు పోలీసులు. वही एक बार अपन को अभी तक तो अपना डाटा में नहीं है, फिर भी फॉरेस्ट वाले से एक बार उनसे भी डाटा मांग के कुछ इन्वॉल्व होने से चार्जशीट में वो प्रीवियस कुछ क्राइम होने तो भी क्राइम हिस्ट्री भी लगा देंगे, సో దట్ ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ भी उनको मिलता है. జింక మాంసం రవాణా చేస్తున్న మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇక్బాల్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి దగ్గర నుంచి 10 కిలోల జింక మాంసం, 3 జింక కొమ్ములు, 2 వేట తుపాకులను, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నిందితులపై వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేశారు. జరిమానాతో పాటు జైలు శిక్ష విధించారు. ప్రతి ఒక్కరూ వన్యప్రాణి రక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్. कोचिंग का केस है, इसमें मोहम्मद सलीम ये बाय प्रोफेशन डॉक्टर है और इनका एड मोहम्मद इकबाल ये रियल एस्टेट बिजनेस करता है. ये दोनों कल अपना एसीपी साहब को एक इन्फॉर्मेशन आता है. इसमें वाइल्ड लाइफ का डियर का 10 kg मीट और 3 हेड हॉर्न्स ये करके इन्फॉर्मेशन आता है. ये तुरंत अपना SHO टोली चौकी को अलर्ट करता है. SHO टोली चौकी ये सब्जा कॉलोनी में इनका घर रहता है. घर को बेच के तुरंत ये 10 kg मीट और 3 डियर హార్న్స్ को सीज करता है. గతంలో హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో 2 జింకలను వేటాడిన వ్యక్తులు ఇలాగే పోలీసులకు చిక్కారు. హైదరాబాద్లోని మలక్పేట ప్రాంతానికి చెందిన మహమ్మద్ హమీద్ ఉజ్జామన్ నేతృత్వంలోని ముఠా మరికొందరితో కలిసి జింకలను వేటాడేందుకు కామారెడ్డికి వెళ్లేవాళ్లు. ఏ అటవీ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వేట మాంసం రవాణా అవుతుందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు అటవీశాఖ అధికారులు.